హాయ్ హలో వెల్కమ్ టు క్షణం క్షణం భయం భయం. ఈ బ్యూటిఫుల్ గాడ్స్ క్రియేషన్లో గోస్ట్ ఉన్నాయా? $1,000,000 క్వశ్చన్ ఇది. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలేంటి బుల్షిట్ అనేవాళ్ళు లేకపోలేదు. భయమేస్తుందని హర్రర్ సినిమాలు చూడటం మానేస్తామా చెప్పండి? అసలేంటి గోస్ట్ గోలా అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. అరుంధతి మూవీలో దేవుడున్నాడన్నది నిజమైతే దయ్యాలున్నాయన్నది కూడా నిజమే అంటూ ఒక్క డైలాగ్తో క్లారిటీ ఇచ్చిన ఈ దయ్యాల టాపిక్ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీనే. తెలుగులో దయ్యం, ఇంగ్లీష్లో గోస్ట్, హిందీలో భూత్. లాంగ్వేజ్ డిఫరెంట్ కానీ ఫియర్ మాత్రం ఒక్కటే. దయ్యాలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. విఠలాచార్య బ్లాక్ అండ్ వైట్ దయ్యాలు, తర్వాత కలర్లో కాశ్మోరా, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దయ్యం. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత హర్రర్ కామెడీ ట్రెండ్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అయిన ఫార్ములా. సినిమా దయ్యాల సంగతి సరే, మరి రియల్ లైఫ్ సంగతి ఏంటి? ఆత్మ, దయ్యాలు లాంటివి కంటికి కనిపిస్తాయా? అసలు వాటిని డైరెక్ట్గా చూస్తే భయమేస్తుందా? చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్లేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎదురైన ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్ రీసెంట్ థ్రిల్లర్ మా షూట్ చాలా వరకు రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. మూవీ ప్రమోషన్స్లో తాను చూసిన మోస్ట్ స్కేరియస్ట్ ప్లేసెస్లో ఆర్ఎఫ్సి ఒకటని, అక్కడ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యానని, అక్కడ దయ్యాలాంటివి ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఆమె మీద ఫైర్ అవడంతో రామోజీ ఫిలిం సిటీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఎంజాయ్ చేసే వండర్ఫుల్ డెస్టినేషన్ అండ్ అది అందరికీ సేఫెస్ట్ ప్లేస్ అని కవర్ చేయడానికి ట్రై చేసింది. ఇంతకీ దయ్యాల గురించిన చర్చ మొదలైంది. ఇంతకు ముందు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఇలాంటి సంఘటనలు జరిగాయంటూ నెట్టింట చాలా న్యూస్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. నిజంగానే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ కలిగిందని, అక్కడ స్కేరీ సిచ్యువేషన్స్ ఫేస్ చేశామని అక్కడ వర్క్ చేసిన కొంతమంది సోషల్ మీడియాలో తమ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. వాటిలో ఓ మేకప్ మ్యాన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం. నెట్లో దొరికిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ పూర్తిగా వింటే భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ, గిన్నీస్ బుక్లో ప్లేస్ కూడా పొందింది. హాలీవుడ్, బాలీవుడ్తో పాటు మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఇక్కడకు వచ్చి షూట్ చేస్తూ ఉంటారు. చాలా చిన్న సినిమాలు పూర్తిగా ఆర్ఎఫ్సిలోనే షూట్ కంప్లీట్ చేసుకున్నాయి. అన్ని ఫెసిలిటీస్తో అద్భుతంగా ఉండే అలాంటి చోట నిజంగానే ఆత్మ లాంటివి ఉన్నాయా? స్టోరీలోకి వెళ్తే మిలేనియం మొదలైన కొత్తలో అంటే 2002లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నికుంజ్ అనే వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్గా వర్క్ చేసేవాడు. అప్పటికి కొన్ని సినిమాలు చేశాడు అతను. అప్పుడప్పుడు షూటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అవకాశాలు పెరగడంతో అప్ అండ్ డౌన్ చేయలేక హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడే ఓ సౌత్ ఇండియన్ ఫిలింలో ఛాన్స్ వచ్చింది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ, ఇంకా ఏం చెప్పలేదు కదా అనుకుంటున్నారా? జస్ట్ మీరు బ్రీత్ తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చా. దేశముదురులో ఆలి చెప్పినట్లు ఇక నుండి ప్రతి సీను క్లైమాక్స్ లానే ఉంటుంది. నేనేం భయపెట్టట్లేదు బాబు, అయినా దయ్యం అంటేనే భయం కదా, చూసేయండి మరి. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అన్నీ అందుబాటులో ఉండడంతో పిక్నిక్కి వెళ్ళొచ్చినంత హాయిగా షూటింగ్ చేసుకునేవాడు నికుంజ్. అప్పుడే తను కమిట్ అయిన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. లొకేషన్ ఆర్ఎఫ్సి, నైట్ షూట్. హీరో గారికి చక్కగా మేకప్ వేశాడు. షాట్ రెడీ అవడంతో ఆర్టిస్టులందరూ షూట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. నికుంజ్ మాత్రం తన ఎక్విప్మెంట్తో గ్రీన్ రూమ్లోనే కూర్చునిపోయాడు. టైం అర్ధరాత్రి 2 గంటలైంది. అప్పటికే రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్ అప్పుడు ఎవ్వరూ ఒంటరిగా ఉండకూడదని చెప్పేవారు చాలామంది. అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో మనోడికి మ్యాటర్ తెలియదు పాపం. దాంతో నేనొక్కడినే అన్నట్టు ఆ గ్రీన్ రూమ్లో అతను ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్ పెద్దగా లేవు కాబట్టి కాళ్ళు ఊపుకుంటూ ఏదో సాంగ్ హమ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో తన చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. దెబ్బకి ఉయ్యాలో నుంచి కింద పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూశాడు.
బయట షూట్ జరుగుతుంది కదా, మేబీ ఆ సౌండ్స్ అయి ఉండొచ్చులే అనుకున్నాడు. కాసేపటికి మెల్లగా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. గుర్రుగా పెట్టి నిద్రపోతున్న గురుడికి 1 గంటన్నర తర్వాత మెలకువ వచ్చింది. ఎదురుగా ఉన్న మిర్రర్ చూసి షాక్ అయ్యాడు. అద్దం పైన ఏదో రాసి ఉంది. అది కూడా అతనికి అర్థం కాని ఉర్దూ భాష. లాంగ్వేజ్ సంగతి పక్కన పెడితే అసలు లోపల నుండి లాక్ చేసి ఉన్న రూమ్లోకి వచ్చి మిర్రర్ మీద ఎవరు రాసుంటారు అనే భయమే ఎక్కువైంది. దెబ్బకి పట్టుకుంటే చితికిపోయేంతలా తన గుండె గులాబ్ జామ్ అయిపోయింది. కాసేపటికి తేరుకుని అక్కడే వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మన్నాడు. అతగాడికి కాస్త ఉర్దూ వచ్చు మరి. ఆ ఫ్రెండ్ వచ్చి మిర్రర్ చూశాడు. నోటి నుండి మాట రాలేదు అతనికి. ఆ సైలెన్స్ నికుంజ్లో భయాన్ని మరింత పెంచింది. ఆ ఫ్రెండ్, జనరల్గా నాకు ఉర్దూ తోడా ఆత, బట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ ఉర్దూ ఏదైతే ఉందో అది ఇప్పుడు వాడుతున్నది కాదు. దాదాపు 200-300 సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పుడు ఎవరూ రాయలేరు, చదవలేరు కూడా అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇంతకీ ఇది రాసింది ఎవరు అని అడిగాడు. నికుంజ్ షాక్తో సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో బయట నుండి ఎవరో డోర్ నాక్ చేశారు. ఇదెక్కడి ట్విస్ట్రా మావా అన్నట్టు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. డేర్ చేసి డోర్ తీస్తే ఇక నో మేకప్ బాబు, టేకప్ అని చెప్పారు. నికుంజ్కి ప్రాణం లేచొచ్చినంత ఫీలింగ్ కలిగింది. డిజాస్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్లా నాన్ స్టాప్గా నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత నికుంజ్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నిన్ను వీడని నీడను నేనే అన్నట్లుగా ఆ సంఘటన పదే గుర్తొస్తూనే ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ షూట్, సేమ్ ప్లేస్ సేమ్ లొకేషన్. అప్పుడే నికుంజ్కి నరాలు కట్టయిపోయే కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటివి చూసేయండి. యథావిధిగా మేకప్ వేసేసి అందరూ షూట్కి వెళ్ళిపోయాక అర్ధరాత్రి 2 గంటలప్పుడు అదే గ్రీన్ రూమ్లో ఒక్కడే కూర్చుని ఉన్నాడు నికుంజ్. అక్కడ తనొక్కడే కాదు, తనకి తోడుగా మరొకరున్నారనే విషయం అర్థమైంది. కంటికి కనిపించకపోయినా ఎవరో బ్రీతింగ్ తీసుకుంటున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. అది కూడా తన పక్కనే కూర్చుని ఉన్నట్లు. దెబ్బకి మనోడి హార్ట్ మెట్రో ట్రైన్ అంత స్పీడ్గా కొట్టుకుంటోంది. వింటర్లోనూ చెమటలు పడుతున్నాయి. ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. తన పక్కనే ఎవరో ఉన్నారు, కానీ అది మనిషి అయితే కాదు, ఆత్మ అనిపించింది. బ్రీతింగ్ సౌండ్ స్పీడ్గా వస్తోంది. కాసేపటికి ఆగిపోయి భయంతో కూడిన నవ్వు స్టార్ట్ అయింది. చుట్టూ చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. అర్జెంటుగా ఇక్కడ నుండి బయటపడాలి. ఏం జరిగింది అనేది మూవీ యూనిట్కి రేపు మార్నింగ్ చెప్దాం. ముందు జంప్ అవుదాం అనుకుని వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయబోయాడు. కట్ చేస్తే తన రైట్ సైడ్ వాష్ బేసిన్ దగ్గర నల్లటి కాళ్ళు చూశాడు. బయటికి వెళ్ళాలనుకున్నవాడు వెళ్ళిపోకుండా వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయడానికి ఎందుకు వెళ్ళాడు? స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓటీటీలో న్యూ మూవీ చూసినంటే సడన్గా యాడ్ వచ్చినట్లు వచ్చేవేంటి అని నన్ను తిట్టుకోకండి. మరి నికుంజ్ చూసిన ఆ నల్లటి కాళ్ళు ఎవరివి? వాచ్ ఇట్. వాష్ బేసిన్ దగ్గర కనపడ్డ నల్లటి కాలు చూడగానే నికుంజ్కి గుండె జారి గల్లంతయింది. ఎందుకంటే ఆ కాళ్ళు మనిషి కాళ్ళు. సగం కాలిపోయి బ్లడ్ వచ్చి డ్రై అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. మరి ఫేస్ చూసే డేర్ చేయలేదు. అలాగే కిందకి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ లెగ్ ఒక అడుగు ముందుకు వేసింది. దెబ్బకి ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చేశాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆయాసపడుతూ కాస్త ధైర్యం తెచ్చుకొని అలా తల తిప్పి ఆ డోర్ వైపు చూశాడు. లోపల నుండి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు. నీడలాంటి నల్లటి ఓ భారీ ఆకారం విండోలో నుండి కనిపించింది. మెల్లగా డోర్ మధ్యలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. లెగ్స్ ఎలా ఉన్నాయో ఆ హ్యాండ్ కూడా గ్రిల్డ్ చికెన్లా అలాగే ఉంది. కట్ చేస్తే వెనుక నుండి స్టెప్ సౌండ్ వినిపిస్తోంది. నికుంజ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ బ్రీతింగ్ సౌండ్ మళ్ళీ వినిపించింది. టుడే మై లాస్ట్ డే అని ఫిక్స్ అయిపోయాడు.
ఇంతలో ఎవరక్కడ అంటూ హిందీలో ఒక వాయిస్ వినిపించింది. ఎలాగోలా డేర్ చేసి వెనక్కి చూశాడు. ఆశ్చర్యం, అతను వెనకున్నది మనిషే. అతను అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అని తెలిసి డ్రై డే రోజు బాటిలే కాదు, దాని ఓపెనర్ కూడా దొరకనంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయినా లోపల భయం మాత్రం అలానే ఉంది. ఇక తన పని అయిపోయిందనుకున్న నికుంజ్కి ఆ నైట్ వాచ్మ్యాన్ సెక్యూరిటీ డ్రెస్లో ఉన్న శాంటా క్లాజ్లా కనిపించాడు. షార్ట్ టైంలోనే జరిగిన స్టోరీ ఫుల్ నరేషన్ ఇచ్చేశాడు. అది విన్న వాచ్మ్యాన్ దాని వెనక ఉన్న చరిత్ర చెప్పుకొచ్చాడు. అది విన్న నికుంజ్ ముఖ చిత్రం ఏంటో చూడండి మరి. నికుంజ్ చెప్పింది విన్న తర్వాత వాచ్మ్యాన్ ఇలాంటివి ఎన్నో చూసుంటాను, బచ్చాగాడివిరా అనుకున్నాడు మనసులో. బాబు, ఈ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఇలాంటి విచిత్రమైన సంఘటనల గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే చెప్తే చరిత్ర అవుతుంది, తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామ్ గోపాల్ వర్మ మరో దయ్యం కథ దొరుకుతుంది. అంతలా బిల్డప్ ఇచ్చాడు. అతను చెప్పిందేంటంటే ఫిలిం సిటీ కట్టిన ప్లేస్లో ఒకప్పుడు వార్ ఫీల్డ్. చాలా సంవత్సరాల క్రితం నైజాం రాజులు ఇతర ప్రాంతాలను సొంతం చేసుకోవడానికి ఇక్కడ యుద్ధాలు చేశారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది రక్తంతో తడిచిన ఈ నేల రణభూమిగా మారింది. ఎవరికైనా భయంకరమైన చావు వస్తే వారి ఆత్మలు ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటాయి. స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి వాచ్మ్యాన్ అలా చెప్పుకుంటూ పోతుంటే మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ క్యారెక్టర్లో వాచ్మ్యాన్ని, సునీల్ మూవీలో తనను ఊహించుకున్నాడు నికుంజ్. అతను అలా చెప్తుంటే భయంతో మండే రోజు స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా ముఖం పెట్టాడు. తనకి ఎదురైన అనుభవాల గురించి చెప్పి మరింత షాక్ ఇచ్చాడు. సెక్యూరిటీ ఎంతకీ అతను ఏం చెప్పాడు? ఇలాంటి రక్త చరిత్ర ఉన్న ఈ ప్లేస్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు కాకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? నువ్వు చూసింది చెప్పింది అంతా నిజమే. నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఏడుపులు వింత నవ్వులు వినబడేవి, కానీ నా కంటికి మాత్రం ఎవ్వరూ కనిపించలేదు. అతని మాటలు చెప్తుంటే ఇతను నిజంగానే సెక్యూరిటీయేనా లేక ఆ వేషంలో ఉన్న దయ్యమా అనే అనుమానం కూడా కలిగింది నికుంజ్కి. నవ్వులు ఏడుపులే కాదు, అప్పుడప్పుడు ఎవరో వెనుక నుంచి కొట్టినట్లు కూడా అనిపించేది. ఇలాంటివి చాలా చూశాక జీతం కంటే జీవితం ముఖ్యం అనిపించింది. ఇక అప్పటి నుంచి నా నైట్ షిఫ్ట్ తగ్గించుకున్నాను. ఇలా ఎప్పుడైనా ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే వస్తాను, ఒకవేళ వచ్చినా ఒంటరిగా మాత్రం ఉండను అంటూ కథ కంప్లీట్ చేశాడు. భయానికే భయం పుట్టించేలా ఉంది కదా. సో ఓవరాల్గా ఇది దీని స్టోరీ. రీసెంట్గా సెలబ్రిటీస్ కూడా దీని హాంటెడ్ ప్లేస్, నెగిటివ్ ఎనర్జీ ఫీల్ వస్తుందని అనడంతో బిహైండ్ ది స్టోరీ గురించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఫిలిం సిటీ హాంటెడ్ ప్లేస్ అనే వార్తలు కనిపిస్తున్నాయి. అసలు అంత బిజియెస్ట్ ప్లేస్ హాంటెడ్ ఎలా అవుతుంది? నాణ్యానికి 2 వైపులా ఉన్నట్లు ఆ ప్లేస్ వెనుకున్న అన్టోల్డ్ సీక్రెట్స్ కావచ్చు. ఎవరూ లేని ప్లేస్ కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చేమో, చెప్పలేం. అక్కడికి వెళ్ళొచ్చాం, మాకు ఎలాంటి నెగిటివ్ ఫీల్ అనిపించలేదు. ఒకవేళ ఫేక్ ఏమో అంటే మరి గూగుల్లో కనిపిస్తున్న రెప్యూటెడ్ ఛానల్స్ రాసిన వందలాది ఆర్టికల్స్ గురించి ఏం చెప్తాం? ఆలోచించాల్సిందే. నిప్పు లేనిదే పొగరాదు కదా. మేం చెప్పింది నమ్మండి అని చెప్పట్లేదు, కానీ ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినా ఇప్పటికైతే ఆర్ఎఫ్సి హాంటెడ్ ప్లేస్ అనేది మాత్రం మిస్టరీనే. ఇదంతా విన్న తర్వాత మీ కామెంట్స్ ఏంటి? ఇది ఇవాల్టి ఎపిసోడ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కనుక మళ్ళీ చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్ క్షణం క్షణం